పాక్తో భారత్ శాంతి చర్చలు అంటుంటే బలూచిస్తాన్ ఆర్మీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పాక్ సైన్యంపై వరుసగా దాడులు చేస్తుంది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే టార్గెట్ గా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐఈడీ బాంబులతో పాక్ సైన్యం కాన్వాయ్పై దాడి చేసింది. ఈ దాడిలో 50 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఇప్పటి వరకు 51 ప్రాంతాల్లో 71 దాడులకు బిఎల్ఏ పాల్పడింది. దీంతో పాటు భారత్ అటు బిఎల్ఏ దాడులతో పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై విరుచుక పడుతుంది. ఇప్పటికే 50 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, బలూచిస్తాన్ లో మనకి ఎప్పుడు చూస్తున్నాము గడిచిన కొద్దేళ్లుగా బలూచ్ ఆర్మీ విపరీతంగా రెబల్ తయారై అసలు పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ కి చెందిన అధికారులు కనిపిస్తే కూడా వేటాడి కాలుస్తున్నారు. మనం చాలా విజువల్లో కూడా చూసాము. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంతగా రెబల్ అవ్వడానికి కారణం కూడా సిరీస్ గా అంటే దాదాపు 2006 నుంచి 2022 వరకు కూడా ప్రత్యేకంగా ఈ 6 సంవత్సరాలలో చాలా మంది యువకులని పాకిస్తాన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ అక్కడ లోకలిస్ట్ ని కిడ్నాప్ చేయడము. సో వాళ్ళందరూ తర్వాత పేరెంట్స్ ఎంత మంది కూడా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసినా కూడా ఆ యువకులు ఎక్కడ దృశ్యమయ్యారో, వాళ్ళని చంపారా లేకపోతే వాళ్ళని ఎక్కడ పెట్టారో, జైల్లో పెట్టారా, ఆ డీటెయిల్స్ ఏవి ఇవ్వకపోవడము, ఇలా అక్కడ బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని యువకులని అలాగే ప్రజలని పాకిస్తాన్ ఆర్మీ హెరాస్ చేయడము, ఇదంతా కూడా బలూచిస్తాన్ ఆర్మీ మనం ముందుగా అనుకున్నట్టు 2000 సంవత్సరం నుంచే గెరిల్లా దాడులకు అనేది పూనుకున్నారు బలూచ్ ఆర్మీ. సో తర్వాత కాలక్రమేణా కూడా తీవ్ర స్థాయిలో అంటే దాన్ని తీవ్రతరం కూడా చేశారు. అయితే ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. 2024లో 7 నెలల క్రితం అంటే దాదాపు 2023లో ఒక యువకుడు బలవంతంగా పాకిస్తాన్ ఆర్మీ లాక్కి వెళ్తే 18 ఏళ్ల యువకుడిని దాదాపు 7 నెలల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడి రిక్వెస్ట్ చేసి చాలా మార్లు సైన్యానికి అలాగే ప్రభుత్వానికి లేఖలు రాస్తే దాదాపు 7 నుంచి 9 నెలల తర్వాత ఆ యువకుడిని పాకిస్తాన్ ఆర్మీ తిరిగి అప్పగించింది. కానీ అప్పటికే అతడు శారీరకంగా హింసకు గురయ్యాడు. సో అతను గతంలో ఏంటంటే ఈ సింధ్ ప్రావిన్స్ లో బలూచ్ ఆర్మీకి మద్దతుగా ఆ యువకుడు నిలబడ్డాడని, ఆ యువకుడిని క్రూరంగా కూడా పాకిస్తాన్ ఆర్మీ హింసించారనేది కూడా సోషల్ మీడియా వేదికగా కూడా అప్పట్లో వీడియో ఒకటి వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ క్వెట్టా అనే ప్లేస్ లో స్పెసిఫిక్ గా డామినెన్స్ ఎక్కువగా కూడా బలూచ్ ఆర్మీ కోరుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా తరచుగా పాకిస్తాన్ ఆర్మీ అనేది ఉంటుంది. ఆ క్వెట్టా ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటే మిగతా ప్రాంతాన్ని అంటే సింధ్ ప్రావిన్స్ లో ఇంకా మిగతా ప్లేసెస్ కి రావాలి అంటే పాకిస్తాన్ ఆర్మీకి టైం పడుతుంది. సో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని అక్కడ యువకుల్ని టార్గెట్ చేయడము, కొంతమంది యువతుల్ని కూడా అపహరించుకుపోవడము, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ చేసింది. అయితే మరోవైపు ఏమో పాకిస్తాన్ తో భారతదేశం శాంతి చర్చలు అంటుంటే బలూచిస్తాన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్ సైన్యంపై వరుసగా కూడా దాడులు చేస్తుంది. అక్కడ టార్గెట్ గా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే టార్గెట్ గా కూడా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఐఈడీ బాంబులతో పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ పైన కూడా దాడి చేసింది. ఈ దాడిలో 50 మంది పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఇప్పటి వరకు 51 ప్రాంతాల్లో 71 దాడులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాల్పడింది. దీంతో ఇటు భారత్ అటు బిఎల్ఏ దాడులతో పాకిస్తాన్ కి కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తున్నాయి. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పుకోవడానికి ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీని మాత్రమే టార్గెట్ చేసింది. కానీ తాజాగా ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే దాంట్లో ఐఎస్ఐ అనేది కూడా చాలా ప్రముఖంగా తెలిసిందే. ఐఎస్ఐ కూడా ఎప్పుడు భారతదేశంలో కుట్రలు చేస్తుంది, టెర్రరిస్టులకి ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ఐఎస్ఐ తో పాటు మిగతా గవర్నమెంట్ లో అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలనే
టార్గెట్ చేస్తూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పైన దాడులు నిర్వహిస్తుంది. ఐఈడి బాంబుల పైన, పాకిస్తాన్ కాన్వాయ్ పైన, అంటే ముందస్తుగా వాళ్ళు అసలు పసిగట్టలేని స్థితిలో కూడా ఒక అంబుష్ అంటే మెరుపు దాడి కూడా చేస్తున్నారు. అయితే ఈ ఐఈడి బాంబుల దాడిలో పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ పై చేసిన దాడిలో మొత్తము అసలు ఆ కాన్వాయ్ మొత్తము తునాతునకలై 3 ఆర్మీ వాహనాలలో 50 మంది సైనికులు కూడా మృతి చెందారు. ఆ దాడుల పైన కూడా బిఎల్ఏ ప్రకటన చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్మీ చెక్ పోస్టులు, ఆర్మీ కాన్వాయ్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలే టార్గెట్ గా కూడా దాడులు చేస్తోంది. సో అసలు బలూచిస్తాన్ ఆర్మీకి ఒకటే ఒక టార్గెట్, అసలు బలూచ్ ని విముక్తి చేయాలి. కొన్నేళ్ల కిందట బలూచిస్తాన్ సింధ్ ప్రావిన్స్ లోని ప్రజలందరూ కూడా తాము ఎప్పటికైనా భారతదేశంతోనే ఉంటాము, తమని భారత్ లో కలిపేయాలని కొంతమంది డిమాండ్ చేశారు. కొంతమంది మాత్రం తమకు సపరేట్ బలూచిస్తాన్ దేశంగా ప్రకటించాలి అని కూడా కోరారు. దీంట్లో కొంతమంది అక్కడ స్థానిక ప్రజలు కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఇంటర్వెన్ కావాలి, జోక్యం చేసుకొని తమకు బంగ్లాదేశ్ కి ఎలా విముక్తి కల్పించారో తమ బలూచిస్తాన్ కి కూడా అలాగే విముక్తి కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.